అందరికీ నమస్కారం అండి. చాలామంది వచ్చారండి. అందరూ నాకు ఆత్మీయులే. వచ్చిన వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంది. చాలా లేట్ అయిందండి. ఎప్పుడో చేయాలి కానీ లేట్ అయింది. చేయగలమన్న నమ్మకం తోటే, చేయగలనన్న కాన్ఫిడెన్స్ తోటే అలా వెయిట్ చేస్తూ వచ్చాను. ఈ రోజుకి అది కుదిరింది. ఇందుకు మెయిన్ కారణం ఒకటి పెద్దన్న అయితే, రెండు సుధీర్ గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పాల్సి వస్తే, ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఏం చూసుకుని వెయిట్ చేశాను అని అంటే, నా వెనకాల ఏం జరిగినా సరే ఆదుకుంటుంది అనేటటువంటి ఫ్యామిలీ ఉండబట్టి, ముఖ్యంగా మా వదిన శ్రీవల్లి, తనకి నేను చాలా రుణపడి ఉన్నానండి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత తనకి నేను చాలా 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 చేయాల్సి ఉంది. ఇకపోతే నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్ట్స్ వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారండి ఈ సినిమాకి. అందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. రణధీర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నా సినిమాలో లీడ్ క్యారెక్టర్ అండి, హీరో అని అన్ను. ఎందుకంటే హీరోగా నేను ఎవరిని భావించనండి. హీరోయిన్ ఆ పద్ధతే నాకు ఇష్టం లేదు. బట్ చెప్పాలి అని అంటే మెయిన్ క్యారెక్టర్ తిను హీ హాజ్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ రణధీర్. నన్ను చాలా చాలా ఓపిక్గా భరించినందుకు. కొన్నిసార్లు నేను చాలా ఇబ్బంది పెట్టి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకటి రెండు మాటలు నువ్వు చెప్పేస్తే నేను తర్వాత కంటిన్యూ చేస్తాను. ముందుగా ఐ warm welcome to all the big people in industry. I'm very small to talk about you all. I warm welcome and thank you so much for here. కాంచి గారి గురించి ఏం చెప్పాలి, దాని ముందు ఐ వాంట్ టు థ్యాంక్ కీరవాణి గారు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఇన్ దిస్ ఫిలిం విత్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ. కాంచి గారి గురించి ఏం చెప్పాలి, దే ఆర్ మై మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు, సీత గారు, కాంచి గారు. ఎందుకంటే కాంచి గారు లొకేషన్లో నేను ఏదైనా తప్పు చేసి లేకపోతే లైట్ లేకపోతే కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నా యూస్ టు గివ్ ఫాదర్లా యూస్ టు చెవు పిండేవాడు. సీత గారు పక్కొచ్చి బుజ్జగించి పెరుగన్నం తినిపించేది. సో దట్స్ హౌ దే యూస్ టు ట్రీట్ మీ ఆన్ ద సెట్. సో దట్ వాజ్ సో నైస్. అంటే నేను ఈ సినిమా మిస్ అయితే ఏం మిస్ అవుతుండేనో నేను అక్కడ నిలబడి, మై హార్ట్ ఇస్ ఫుల్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ ది పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సీత గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రణదీప్. థ్యాంక్ యూ. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే మ్యాక్సిమం నేను చెప్పాల్సింది, నా భార్య సీత, తను ప్రతి దాంట్లోని నాకు, అంటే నేను చేసిన వర్క్ అంటే ఈ సినిమాకి తను చేసిన వర్క్ చాలా ఎక్కువ. తనకి నేను చాలా రుణపడి ఉన్నాను ఈ విషయంలో. ఈ సినిమా గురించే కాదు, చాలా విషయాల్లో తనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెమ్మదిగా చెప్పుకుంటానేమో. తర్వాత ఏ సినిమా అంటే, చిన్నప్పటి నుంచి ప్రసన్న గారు అన్నట్టు ప్రతి సినిమాని నేను అంటే సినిమాలు చూడటంలోనే పెరిగాను. సినిమాలే లోకంగా. సినిమా చెయ్యాలి కానీ తప్పులు ఉండకూడదు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఆయన అన్నట్టు ప్రతి వాళ్ళని, ప్రతి సినిమాని ఏదో ఒక విషయంలో వెటకారం చేయటం, లేకపోతే ఏదో ఒక విషయంలో వంక చూపెట్టడం, ఇలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పేసి. నా గుణం ఏంటంటే, ప్రతిసారి చూసిన ప్రతి ఫస్ట్ ఫ్రేమ్లోనే ఏదో తప్పే కనపడుతుంది కానీ మంచి కనపడదు. బట్ చాలామంది నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే రాజమౌళి కూడా ఆఖరికి నువ్వు చేసినప్పుడు ఉంటుంది అన్నట్టుగా ఉండేవారు. ఈరోజు ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దెమ్ టు క్రిటిసైజ్ మీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ హోల్ హార్టెడ్లీ. వాళ్ళు నన్ను క్రిటిసైజ్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా తప్పులు నేను తెలుసుకోగలుగుతాను. అండ్ ఈ సినిమాలో తప్పులు ఏమన్నా ఉంటే అవి నావి, ఒప్పులు ఏమన్నా ఉంటే అది సినిమా బాగుంది అని అంటే అది మొత్తం టోటల్ టీమ్ది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై టీమ్. అండ్ ఈరోజు అందరూ వచ్చేసినందుకు, ముఖ్యంగా అనుష్క గారు, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఉదయం చెప్పింది మీరు వస్తున్నారని, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ మేడం. అండ్ ఐ విష్ అవర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రామ్ జరుగుతుంటే ఏం మాట్లాడాలని ఆలోచించుకుంటూ కూర్చుంటామండి.
కానీ ఇప్పుడు మొత్తం అంతా స్టేజ్ మీద జరుగుతున్న ఫన్ ఎంజాయ్ చేయడంలో అసలు ఏం మాట్లాడాలో ఆలోచించుకోలేదు. సడన్గా అయిపోయిందా ఇప్పుడు ఏం మాట్లాడాలంటే ఏం తెలియట్లేదు. సో కొంచెం ఇన్కోహరెంట్గా మాట్లాడుతున్నామో. ఫస్ట్ నాకు